గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 20వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానించుకున్నాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. నరుని ఆత్మ గురించి చెప్పబడుతున్న మాట ఇది. మనిషికి, జంతువుకి దేవుడు పెట్టిన డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూస్తే, దేవుడు సృష్టించిన 7 రోజుల సృష్టిలో మనిషిని 6వ రోజునే సృష్టించాడు దేవుడు. జంతువులను కూడా 6వ రోజునే సృష్టించాడు. మనిషి కంటే, జంతువుల కంటే ఆకాశ పక్షుల్ని, సముద్ర చేపల్ని, భూమి మీద ఉన్న చెట్లన్నిటిని దేవుడు సృష్టించాడు. చివరి రోజు దేవుడు మనుషులను సృష్టించాడు. మనుషుల కంటే ముందు అదే రోజున జంతువులు సృష్టించాడు. మరి జంతువులకి మనకి ఉన్నదేంటి? మనకి దేహం ఉంటుంది, జంతువులకి దేహం ఉంటుంది. మనకే ప్రాణం ఉంటుంది, జంతువులకి ప్రాణం ఉంటుంది. మనకి కూడా ఆలోచన విధానం ఉంటుంది. మనకి కూడా భావోద్వేగం ఉంటుంది. జంతువులకి భావోద్వేగాలు ఉంటాయి. జంతువులకి కోపం వస్తుంది, జంతువులకి సంతోషం కలుగుతుంది, జంతువులకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. మరి ఏంటండి డిఫరెన్స్ ఏంటంటే, మనసాక్షి ఒక్కటే తేడా. దేవుడు మనిషికి ఇచ్చిన ఆత్మ, మన హృదయంలో ఉన్న ఒక మనసాక్షి, అయ్యో తప్పు చేసేనే, అయ్యో ఆ వ్యక్తిని బాధపరిచానే అనే ఫీలింగ్ ఉంటుంది చూసారండి. అది ఓన్లీ మనిషికి మాత్రమే ఉంటుంది. ఈ లోకంలో మరి దేనికి ఉండదు. అందుకనే లోపల దేవుడు పెట్టిన ఆత్మ, మనిషి లోపల దేవుడు పెట్టిన ఆత్మని దేంతో పోల్చాడండి? ఒక దీపంతో పోల్చాడు మహాజ్ఞాని సొలొమోను. మనిషి లోపల ఉన్న ఆత్మ ఒక దీపం లాంటిది. దీపం ఎందుకు పనిచేస్తుందంటే, చీకటిలో ఉన్న చీకటిని అంతటిని కూడా బయటికి తీసుకొస్తుంది. చీకటిలో కూడా దాగి ఉన్న వాటిని మనకి బయట కనబడేలా చేస్తుంది. అలాగే ఆత్మ కూడా, దేవుడు మనిషిలో పెట్టిన ఆత్మ, మన మనసాక్షి, మన అంతరంగంలో ఉన్న పాపాలను బట్టబయలు చేస్తుంది. మన మనసాక్షిని పరిశీలన చేసి చూసుకుంటే, మన లోపల ఉన్న పాపాలు బయట పెట్టడానికి సహాయపడేదే ఆత్మ. దేవుని పరిశుద్ధాత్మ మనిషిలోకి వచ్చిన తర్వాత మన ఆత్మను దేవుడు మేలుకొల్పి పాపము గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పిస్తాడు ఆయన. చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకునేలా చేసే ఆ మన మనసాక్షిని దేవుడు ఆయన ఆత్మతో నడిపిస్తాడు. ఒక్కొక్కసారి మన పాపాలు మనకి సరిగ్గా కనబడినప్పుడు దావీదు భక్తుని వలె ప్రార్థన చేయాలి. 139వ కీర్తన 23, 24 వచనాలు దావీదు ఏమని ప్రార్థన చేశారు? దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవా, నీవే నాతో మాట్లాడండి తండ్రి. దేవుడు దేనితో మాట్లాడతాడు? శరీరంతో మాట్లాడు, ప్రాణంతో మాట్లాడు, మన యొక్క మైండ్‌తో మాట్లాడు, సోల్‌తో మాట్లాడు, మన స్పిరిట్‌తో, మన అంతరంగంలో ఉన్న ఆత్మతో, మన మనసాక్షితో దేవుడు మాట్లాడతాడు. మన తప్పులు ఒప్పుకునేలా చేస్తాడు. కాబట్టి మన మనసాక్షిని కనుక మనం కఠినపరుచుకుంటే మనకి, జంతువుకి తేడా ఏమీ లేదు. కొంతమంది అటువంటి వారు ఉన్నారట. వారి మనసాక్షి, వారి కాన్షియన్స్‌ని ఏం చేసుకుంటారు? అసల ఇన్‌సెన్సిటివ్‌గా, రాతిలా మార్చేసుకుంటారు మనసాక్షిని. అటువంటి వారి గురించి పౌలు అన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2, 3 వచనాల్లో, దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధీకులు వాత వేయబడిన మనసాక్షి గలవారై. ఎటువంటి మనసాక్షి గలవారు? వాత వేయబడిన మనసాక్షి. ఏమాత్రం మారరు. ఎన్ని చెప్పినా మారరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మనసాక్షులు కఠినమైపోతూ ఉంటాయి. మన మనసాక్షి కఠినమైపోతే మనకి, మృగానికి ఏమీ తేడా లేదు. మన మనసాక్షి సెన్సిటివ్‌గా ఉంటేనే, ఎవరినన్నా బాధపరిచినా, ఒక రూపాయి డబ్బులు 100 కాని తీసుకున్నా, మన మనసాక్షి మనల్ని ప్రశ్నిస్తది. మన హృదయం హెవీ అయిపోద్ది. హృదయం భారం అయిపోద్ది. లైట్‌లే అంటే మనసాక్షిని మనం ఏం చేస్తున్నాం? కఠినపరుచుకొని
పాపాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ, దైవ భయం లేకుండా, మనసాక్షికి ఏమాత్రం లొంగకుండా ప్రవర్తించే జీవితం చాలా దారుణకరమైన జీవితం. వారు ఎటువంటి పాపం చేయడానికైనా పెద్ద వెనకడుగు వేయరు. మనస్సాక్షి మనలో గుచ్చుకోవాలి. అది ఎప్పుడు గుచ్చుకుంటది? మన మనస్సాక్షి మనల్ని ఎప్పుడు పొడుస్తది మన హృదయాన్ని అంటే, దేవుడు ఈ శరీరానికి గాయం చేసినప్పుడు, అప్పుడు మనస్సాక్షి నిజమైన మనస్సాక్షి తెరవబడతది. ఉదాహరణకి, తప్పిపోయిన కుమారుడి కథను 'ప్రాడిగల్ సన్' అనే ఒక పారబుల్ యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పారు. తండ్రి ఎంత మంచి మాటలు చెప్పినా వినలేదు. తండ్రిని ఎదిరించి ఇంట్లోంచి ఆస్తి తీసుకెళ్ళిపోయి, సర్వనాశనం అయిపోయిన తర్వాత, నేనేదో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయి, అప్పుడు మా నాన్నకి నేనేంటో ప్రూవ్ చేసుకుంటానని ఎళ్ళాడు. చివరికి అడుక్కు తినే స్థితికి దిగజారిపోయాడు. అంతా పోగొట్టుకున్న తర్వాత, ఎక్కడైతే కూలి పనికి జాయిన్ అయ్యాడో, ఆ కూలి పని యజమానుడు కనీసం తాగడానికి గంజి కూడా ఎయని స్థితిలో, తనకి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట ఉంటది. లోకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రుకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచున్నాను. బుద్ధి వచ్చినప్పుడు అదే మనస్సాక్షి తెరవబడింది. మనోనేత్రాలు తెరవబడ్డాయి. తన తప్పు తాను తెలుసుకున్నాడు. తనకు బుద్ధొచ్చింది. ఇది జంతువుల్లో ఉండదో, పక్షుల్లో ఉండదో, చేపల్లో ఉండదో, ఏ శరీరంలో ఉండదో, మనిషిలో మాత్రమే ఉంటది. మనస్సాక్షి అతనికి కనులు తెరుచుకున్నాడు. తండ్రి దగ్గరికెళ్ళి పాదాల మీద పడి క్షమాపణ అడుగుదాం అనుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళం తప్పులు చేస్తాం. ఆ తప్పులు చేసిన తప్పుల్ని కవర్ చేసుకుంటూ లేక సమర్థించుకుంటూ పోతే మనకి జంతువుకి తేడా ఏముంది? మనస్సాక్షికి లోబడాలి. గొప్ప గొప్పవారే తప్పులు చేశారు. పేతురు లాంటి గొప్ప దైవ సేవకుడే ఈయనంటే ఎవరో నాకు తెలీదని ముమ్మారు బొంకాడు. ప్రభువు ఇచ్చిన సిగ్నల్ ప్రకారంగా, సూచన ప్రకారంగా కోడి కూసినప్పుడు అతడు ప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని గుండె పగిలేలా ఏడ్చాడు. అప్పుడు మనస్సాక్షి గుచ్చుకుంది. లోకాసు వార్త 22, 62, 63లో. మనస్సాక్షి మనల్ని మనం చేసిన తప్పును ఒప్పించాలి. ఒప్పించి మరలా ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఇస్కరియోతు యోధా కూడా యేసు ప్రభుని మోసం చేశాడు. అతనికి కూడా మనస్సాక్షి గుచ్చుకుని ఏడ్చాడు. కానీ లాభమేముంది? మారు మనసుతో యేసయ్య దగ్గరికి రాలేదు. ఊరు పూసుకొని తెచ్చాడు. మనం అటువంటి స్థితిలో ఉండకూడదు. మన తప్పుని మన మనస్సాక్షి ప్రశ్నించినప్పుడు దానికి లోబడి మరలా ఎవరి దగ్గర తప్పు చేసామో ఆయన పాదాల దగ్గరికి రావాలి కానీ మనల్ని మనం హింసించుకోవడం వల్ల వచ్చేది ఏమీ లేదు. నరకపాత్రులు అయిపోతాం. కాబట్టి ప్రియులారా, దేవుడు మన లోపల ఉన్న ఆత్మను ఒక దీపంలాగా ఇచ్చాడు. ఆ దీపం ఏం చేయాలంటే మనం దాచేసుకున్న పాపాలన్నింటినీ ఎక్స్పోజ్ చేస్తూ మన హృదయాన్ని ఒప్పిస్తూ ఉండాలి. తప్పు చేస్తున్నాను, మారదాం. ఇంకెంతకాలం ఈ తప్పు చేస్తున్నాను, ఇక విడిచిపెడదాం. ఇంకెంతకాలం ప్రభువుని బాధపరుస్తాను, ఇక నా జీవితాన్ని, నా లైఫ్ స్టైల్ మార్చుకుందాం అని మన మనస్సాక్షి మనల్ని ఒప్పించినప్పుడు నిజంగా దేవుని పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేసినా, ఏం మాట్లాడినా మన ఇన్నర్ కాన్సైన్స్, ఇన్నర్ మ్యాన్ ఒక దీపంలా పనిచేయాలి. మనలో సమస్తాన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఆ వెలుగులోనే మనం నడవాలి. అప్పుడే దేవునికి ప్రియమైన పిల్లలుగా మనం జీవించగలం. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మన మనస్సాక్షిని వెలిగిస్తూ మనలను సత్యములో, రక్షణలో యేసయ్యకు ప్రీతికరంగా జీవించేలాగా పరిశుద్ధాత్ముడు ప్రతి దినము, ప్రతి రాత్రి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. మమ్మల్ని మేము సమర్థించుకోకుండా మేము చేసే ప్రతి పని, ప్రతి మాట అది నీకే గాని తండ్రి, లేక తోటి మనుషులకే గాని హానికరమైన, బాధకరమైనటువంటి ఏమైనా మేము చేస్తే వెంటనే మా మనస్సాక్షి తండ్రి మీరు ఒప్పించి వాటిని మేము సరిచేసుకుని క్షమాపణ అడిగి పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది అయ్యా నీ క్షమాపణ, నీ రక్షణ పొందుకుని మరలా అటువంటి పాపాలు చేయకుండా నీ దయలో, మనుషుల దయలో వర్ధిల్లే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం ఇప్పుడెల్లప్పుడు మనలను నడిపించి, సంరక్షించి, కాపాడి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్సెడ్ డే.